హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం షీర్ కుర్మాని చేసుకోబోతున్నాము. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ రెసిపీ. సో అందుకే ఈ రెసిపీని నేను ఇప్పుడు మీ అందరి కోసం చేసి చూపించబోతున్నాను. సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నేను ఆల్రెడీ డిస్ప్లే చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇక్కడ నేను దీన్ని లచ్చ సేమియా అంటారండి. ఈ సేమియా అనేది చాలా సన్నంగా ఉంటుంది, నార్మల్ సేమియా కాదు, ఇది చాలా సన్నగా ఉంటుంది. సో షీర్ కుర్మాకి మనం ఈ సేమియానే మనం యూస్ చేస్తాము. సో ఈ సేమియాతో చేస్తేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందండి. నార్మల్ సేమియాతో చేస్తే కూడా వస్తుంది, కానీ దీనికి వచ్చినంత టేస్ట్ అయితే దానికి రాదు. సో మీరు మ్యాక్సిమం ఈ సేమియానే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఒక కడాయి తీసుకోవాలి. ఇందులో నేను ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి అన్నది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, అలాగే కొన్ని సన్నగా చాప్ చేసుకున్న బాదం, అలాగే పిస్తా, అలాగే ఎండు ఖర్జూరం, కొన్ని కిష్మిష్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. సో దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, మరి ఎక్కువగా కూడా ఫ్రై చేయకూడదు. మనకి కిష్మిష్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. మనం షీర్ కుర్మాలో అయితే కనుక డ్రై ఫ్రూట్స్ ఎంత యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడైతే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసిన తర్వాత ఇందులో ఉన్న నెయ్యిలోనే మనం ఆల్రెడీ చూపించాను కదండి సేమియా ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం పాలల్లో వేసిన వెంటనే సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఎక్కువగా టైం అయితే తీసుకోదు మనకి ఈ ప్రాసెస్ చేయడానికి. చూడండి, ఈ విధంగా లైట్ కలర్లో చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసామండి. సో ఈ పాలు అన్నవి కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు నేను వేసింది పచ్చి పాలు కాబట్టి పాలన్నీ బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో మధ్యలో మనం కలుపుకుంటూ మనం పాలని బాయిల్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 యాలకులను వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు కానీ అంత ఫ్లేవర్ అయితే రాదండి. డైరెక్ట్గా మనం ఇలాచీలనే దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ పాలు అన్నది మరిగిపోయాయి కదండి. సో ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/4 కప్ వరకు షుగర్ని యాడ్ చేశాను. మీరు కావాలంటే కనుక కొంచెం ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీరు కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం క్రీమీగా కావాలి అనుకుంటే కనుక కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. నాకైతే కండెన్స్డ్ మిల్క్ అది నచ్చదు, అందుకే నేను షుగర్ని మాత్రమే యూస్ చేశాను. సో మీ స్వీట్నెస్ని బట్టి మీ షుగర్ అన్నది యాడ్ చేసుకోండి. సో ఇలా షుగర్ అన్నది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఏవైతే సేమియా ఉన్నాయో ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ సేమియా కుక్ అవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. సో ఒక 5 minutes to 7 minutes వరకు అయితే మనకి ఇది రెడీ అయిపోతుంది. అలాగే దీన్ని మెల్లిగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక 5 minutes వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. సో
అంతేనండి. ఇంకో 5 మినిట్స్లో మనకి చాలా టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే ఈ షీర్ కుర్మా అన్నది రెడీ అయిపోతుంది. రంజాన్ మంత్ స్పెషల్ అండి. చాలామంది ఈ షీర్ కుర్మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఈ సేమియా కనుక మీకు దొరకకపోతే నార్మల్ సేమియాతో కూడా చేయొచ్చండి. కానీ మ్యాక్సిమం ఈ సేమియాతో చేయడానికే ట్రై చేయండి. మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్లో ఉంటున్నాయి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.